ఏ గైస్, మా పిన్నే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. మహాబలిపురం వెళ్తాం అనమాట. ఇప్పుడు వర్షం వస్తుంది, అందుకే ఇంకా అక్కడ వీడియో తీయడానికి అవ్వలేదు. సో అక్కడ నుంచి మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రావడానికి అయితే నాకు అంత బేగా రావాలనిపించలేదు. ఇప్పుడైతే మేము డైరెక్ట్ మహాబలిపురం వెళ్తున్నాం. చెన్నై నుంచి స్టార్ట్ అయ్యాం. చెన్నై నుంచి 10 km డిస్టెన్స్ అయితే హైవేలోకి వచ్చాం అనమాట. సో ఇక్కడ లొకేషన్ బాగుంది కదా అని ఆగాం. మీకు అది వ్యూ ఒకసారి పెడతాను చూడండి. ఇప్పుడైతే మనం మహాబలిపురం వెళ్తాం అనమాట. ఇదే హైవే మీద స్ట్రైట్గా వెళ్తాం, వెళ్ళి బీచ్ రోడ్కి టచ్ అవుతాం అనమాట. చూద్దాం. హలో ప్రియమైన ప్రేక్షకులారా, మనం అయితే ఈ తమిళనాడు ద్విచక్ర వాహన యాత్రలో సక్సెస్ఫుల్ గా చెన్నై అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే మహాబలిపురం రావడం జరిగింది. సో టోటల్ కిలోమీటర్స్ వచ్చేసి 865 కిలోమీటర్లు అయితే సక్సెస్ఫుల్ గా మనం జర్నీ చేసాం. ఇప్పుడైతే మన మహాబలిపురంలో ఉన్న కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ అండ్ కొన్ని మంచి ప్లేసెస్ అనేవి మీకైతే ఈ విలేజ్ బాయ్ రైడర్ శివ చూపించబోతున్నాడు. సో లెట్స్ గో. మనమైతే చెన్నై నుంచి మ్యాప్ అయితే ఎలా తీసుకొచ్చిందో అలానే వచ్చాము. దగ్గర మనం మహాబలిపురం అయితే దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ నుంచి ఒక రూట్ నుంచి తీసుకెళ్తుంది. ఈ రూట్ అయితే మనకి చూడడానికి కనుల విందుగా అయితే ఉంది. ఈ రోడ్డుకి అటువైపు ఇటువైపు ఒక చెరువులా అయితే ఉంది. బాగా పొడవుగా ఉంది ఇది. మేబీ అది చెరువు తెలుగు, లేకపోతే సముద్రం నీరు ఇక్కడ ఏమైనా కలుస్తుందో తెలుగు, లేదా ఇంకేదైనా అయ్యి ఉండొచ్చు. బట్ ఇది చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూడడానికి బ్రిడ్జ్ కింద నుంచి వాటర్ అనేది వెళ్తుంది అనమాట. మనకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ చూడడానికి. ఇటువైపు కూడా చూపిస్తా. మహాబలిపురం ఊర్లోకి ఎంటర్ అవ్వడానికి మనకి ఇంకా 900 మీటర్లు అయితే ఉంది. మనకి ఎంట్రన్స్ లోనే ఒక టెంపుల్ అయితే దర్శనం వస్తుంది. వావ్, ఇక్కడైతే రాళ్ళతో కూడిన టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అవి విజిట్ చేద్దాం. ఏంటిది? పుట్టే రథ పిడారి ఇందులో బండి ఉన్నాయా? ఇక్కడైతే మనకి పెద్ద రాళ్ళు అయితే దర్శనమిస్తున్నాయి. ఇక్కడ శివుని విగ్రహం కూడా ఉంది. ఏ टेंपल अन्ना ఇది? ना टेंपल क्या है? टेंपल क्या है? टेंपल नहीं है, वो ऐसे ऑफ एरिया है ना. अच्छा, वो पार्क टाइप? वो पार्क नहीं है, कचरा एरिया नहीं है. हाँ, अंदर का टेंपल. अच्छा, वो क्या है? वो नहीं, कचरा पानी में है वो, इसलिए हम लोग टूरिस्ट जो आ रहा है ना, हाँ, आ जाता है, इसलिए हम कंट्रोल करने के लिए करते हैं. अच्छा, कचरा एरिया है. अच्छा, जस्ट जाके जस्ट वीडियो कचरा एरिया है, लोकल है. अच्छा. మనకి ఇక్కడ చూసుకుంటే మహాబలిపురం ఎంట్రన్స్ లోనే ఇలా రాతితో తయారు చేసినటువంటి దీన్ని ఏమంటారు, సంథింగ్ టెంపుల్ టైప్ లో ఉంది.
అక్కడ నుంచి మనం చాలా దూరం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక గుడిలా ఉంది, టెంపుల్. సరే టెంపుల్ లేకపోతే ఏంటో అక్కడ రాసి ఉంది, అది చదువుదాం వెళ్ళి. ఏంటి బండి అయితే మనం ఆ కొండ మీద నుంచి అలా కిందకి తెచ్చేసాం. ఇది కూడా సగం కన్స్ట్రక్షన్ లో అయిపోయింది, ఇంకా లోపలికి చెక్కుకుంటూ వెళ్ళొచ్చు వాళ్ళు. స్మాల్ మోనోలిథిక్ టెంపుల్స్ నౌన్ యాజ్ వలియన్ కుట్టై కథ ఎట్ మామల్లాపురం. సో చూసారా మామల్లాపురం, ఇది మహాబలిపురం, ఇక్కడ మామల్లాపురం అని ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి కృష్ణాస్ వాటర్ బాల్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి మీకు మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తా. గైస్ మనం ఈ కొండ దిక్కుని వచ్చాం అన్నమాట. కొండ మీద నుంచి బైక్ డ్రైవింగ్ లెగిసిపోతుంది ఫ్రంట్ వీల్. ఎంట్రన్స్ లో ఈ టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ కి నేమ్ అయితే తమిళ్లో ఉంది, మరి నాకు తెలీదు, ఎవరినైనా కనుక్కుంటా. అక్కడ శివుని విగ్రహం అయితే ఉంది. టెంపుల్ నేమ్ వచ్చేసి కరుకతమ్మన్ టెంపుల్ అనమాట. ఇక్కడైతే మేము రూమ్ తీసుకున్నాం, ఇది 600 పడింది రూమ్ అయితే చాలా బాగుంది. మనం చెన్నైలో తీసుకున్న రూమ్ కంటే ఇది కొంచెం బెటర్గా ఉందన్నమాట. నేనైతే మీకు డీటెయిల్స్ తర్వాత పెడతాను. అండ్ రూమ్ అయితే విశాలంగా ఉంది, చాలా బాగుంది. బయట వాతావరణం కూడా బాగుందన్నమాట. ఈ రూము మనకి బీచ్కి దగ్గరలోనే, బీచ్ బ్యాక్ సైడ్ ఉంది. రూమ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇతనివి చాలా ఉన్నాయి రూమ్స్. అండ్ మనకి టీవీ కూడా ఇచ్చారు. అండ్ చూడండి ఇలా రూమ్ మొత్తం చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే బాగా మెయింటైన్ చేస్తున్నారు అనమాట ఆయన. మంచి స్మెల్ అది అంటే నీట్గా క్లీన్ చేసి మళ్ళీ అగరబత్తులు వెలిగించడం అలా మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. చాలా బాగుంది. ఇది వచ్చి వాష్రూమ్ వచ్చి చాలా పెద్ద రూమ్ అనమాట.
అందులో మనం బట్టలు కూడా ఉతుక్కు. బయట చూసుకున్నట్టయితే ఇలా ఉందన్నమాట బయట ప్లేస్. చూడండి అంత పొడుగ్గా ఉన్నాయి ఆ బిల్డింగ్స్. అండ్ బయట చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి దేవుడివి. మన బట్టలు అయితే ఇలా ఆరేసాం బయట. ఇవి లోపల కడిగేసి, అంటే అవి కవర్స్ అవి కదా, సో అవి కడిగేసి అలాగ ఆరేసాం. అండ్ బయట చూద్దాం పదండి. ఈ రూమ్స్కి వచ్చేసి ఇలా ఉన్నాయి అన్నమాట. ఎంట్రన్స్ ఇలాగా, అంటే ఇలా లోపలికి వెళ్తే ఒక 3 రూమ్స్. ఇక్కడ ఒకటి అండ్ ఆ ఫ్రంట్లో ఒకటి ఉంది. చూడండి మన బండి అయితే అక్కడ పెట్టాం. అండ్ మొత్తం అన్నీ ఇప్పేసి లోపల పెట్టేసాం అనమాట. మెయిన్ మన లగేజ్ కోసమే మెయిన్ రూమ్ తీసుకోవడమే ఏదైనా. బయట నుంచే చూపిస్తాను మీకు. లక్ష్మీ కాటేజ్ సతీష్ గెస్ట్ హౌస్. సో నెంబర్ కూడా చూసుకోవచ్చు మీరు, ఇందులోనే నెంబర్ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే సీ ఫుడ్స్ అవి అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట బాగా ఎక్కువగా. అండ్ మనం బీచ్ అని చెప్పాను కదా దీని బ్యాక్ సైడ్. సో దానికి రూట్ చూపిస్తాను చూడండి. ఇటువైపు అనమాట. అక్కడ కనిపిస్తుంది మనకి బ్లూ కలర్లో. సో అదే సముద్రం. జస్ట్ ఎంతో కాదు, ఒక 10 అడుగులు వేస్తే వచ్చేస్తుంది. బాగుంది, నైస్, చాలా బాగుంది. ఇక్కడ పైకి ఎక్కినా కూడా మనకి బీచ్ వ్యూ కనిపిస్తుంది. బట్ నేనైతే పైకి ఏమి ఎక్కలే. ఇప్పుడైతే మనం ఎక్కడైతే రూమ్ తీసుకున్నాం అక్కడ నుంచి నార్మల్గా అలా బయటికి వెళ్తున్నా. అంటే మీకు ఇక్కడ ప్లేసెస్ అవి చూపించడానికి అనమాట. ఇక్కడ బాగున్నాయి, మంచి మంచి షాప్స్ అవి ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి. నైట్ సిటీ అది ఇక్కడ బాగానే ఉంది. నేను అంటే ఏం ఉండదు అనుకున్నా, బట్ ఫస్ట్ ఇక్కడ నుంచి జస్ట్ రైట్కి వెళ్తే బీచ్ అనమాట. మేము ఉన్న రూమ్ దగ్గర నుంచి వెనక్కి కూడా బీచ్ ఉంది, బట్ ఇక్కడ నుంచి చూడడానికి బాగుంది. ఇక్కడ సర్ఫింగ్ కూడా ఉందన్నమాట. సర్ఫింగ్ కూడా నేర్పిస్తున్నారు. ఇక్కడ చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయి. మనం ఉన్న బిల్డింగ్ దగ్గర నుంచి, అంటే మనం ఉన్న రూమ్ దగ్గర నుంచి కొంచెం బ్యాక్ సైడ్కి వస్తే ఇక్కడ బీచ్ ఉందన్నమాట. ఈ బీచ్ మీకు కనిపిస్తుందో లేదో, కనిపించట్లేదు. సో ఇలా కూడా కనిపించట్లేదు. సర్లేండి. దీని పక్కనే ఇక్కడ సర్ఫింగ్ నేర్పిస్తున్నారు అనమాట. అది సర్ఫ్ స్కూల్ అంట. సో ఇక్కడ సర్ఫింగ్ నేర్పిస్తున్నారు. అండ్ బోర్డు కూడా రెంట్కి ఇస్తారంట. బోర్డు రెంట్లు అని చెప్పేసి ఉంది. అండ్ ఇక్కడ ఎక్కువ రెస్టారెంట్స్ ఉన్నాయి అండ్ రూమ్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ షాప్స్, చాలా షాప్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన షాప్స్ ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన షాప్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ రూఫ్ టాప్ రెస్టారెంట్ అని, ఇక్కడ క్లాత్, లేడీస్కి కావాల్సిన బట్టలు కానీ, టాటూ. చూడండి ఇక్కడ అదర్ కంట్రీస్ ఎక్కువ తిరుగుతున్నారు వీళ్ళు ఇక్కడ. ఇక్కడ వచ్చి రెస్టారెంట్ ఇక్కడ కూడా ఇవి కొంచెం ఎలా ఉన్నాయంటే ఇక్కడ ఎక్కువ రాతి బొమ్మలు ఎక్కువ చేస్తున్నారు అనమాట. రాతితో తయారు చేసిన ఐటమ్స్ ఎక్కువ చేస్తున్నారు. అవి కూడా చూపిస్తాను మీకు, రేపు మార్నింగ్ చూపిస్తా. చెక్కుతున్నారు అనమాట. చెక్కినవి ఇక్కడ సేల్ చేస్తారు అనమాట. అండ్ ఇదొక రెస్టారెంట్. ఎక్కువ రెస్టారెంట్ అంట. ఇక్కడ ఉన్నాయా అవి చెక్కినవి, సగం చెక్కినవి ఉన్నాయి, సగం ఇదొకటి, ఇది కూడా చెక్కినవి అనమాట. అండ్ ఇవైతే ప్యూర్. ఇంకా చాలా డ్రెస్ మెటీరియల్స్ కానీ ఇంకా
డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నవి కాకుండా అదర్ కంట్రీస్ వాళ్ళు టూరిజం వాళ్ళు వేసుకునేవి ఆ టైప్ లో ఎక్కువ అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇంకా సిటీ లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఏకంగా స్మోకింగ్ చేస్తుంది. అండ్ ఇటు ఇలా వెళ్తే సిటీకి కొంచెం లోపలికి అనమాట. ఇదంతా మహాబలిపురం సిటీ. ఎక్కువ టూరిజం వాళ్ళకి కోసం ఈ షాపులన్నీ ఉన్నాయన్నమాట. వాళ్ళు ఏర్పాటు చేశారు. టూరిజం వాళ్ళు ఎక్కువ తీసుకుంటూ ఉంటారని చెప్పేసి ఇక్కడ బొమ్మలు చాలా రెస్టారెంట్ ఎక్కువ ఇక్కడికి అదర్ కంట్రీస్ వాళ్ళు వస్తారంట. సో వాళ్ళ కోసమని ఎక్కువ కాస్ట్లీ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి పెద్ద టెంపుల్ ఒకటి ఉంది. ఆ లైట్ హౌస్ స్పెషల్ టౌన్ మామల్లాపురం. మహాబలిపురానికి ఇంకొక పేరు ఏంటంటే మామల్లాపురం అన్నమాట. దీని మెయిన్ బోర్డు వచ్చేసి మామల్లాపురం అనే ఉంది, మహాబలిపురం అని లేదు. సో ఇక్కడ నుంచి ఇంకా షాప్స్ అవి ఏం లేవు. ఇక్కడ నుంచి వేరే విలేజ్కి వెళ్తామేమో. ఎక్కువ రూమ్స్ ఎక్కువ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. సాయిరామ్. జన్ట్రాంగ్. ఇప్పుడు మనం చూసినంత వరకు ఇంకా షాప్స్ అది ఈ లైన్ లోనే ఉన్నాయి. ఇంకా మిగతావి అంటే అంత లేవు. నార్మల్ కిరాణా షాపులు అవి ఎక్కువ ఉన్నాయి. ఇంక ఇటు వెళ్తే ఎక్కడికి వెళ్తే చూద్దాం. ఇదైతే ఇంకా ఫ్రంట్ తో ఆగిపోయినాయి షాప్స్. ఫ్రూట్ షాప్స్ అవి ఉన్నాయి, చెప్పుల షాపులు, ఫ్రూట్ షాప్స్, బేకరీ. ఇంకా ఫ్రంట్ కి ఉన్నాయి కొన్ని షాప్స్ అలా ఫ్రంట్ కి ఉన్నాయి అనమాట. అంటే విలేజ్ లోపలికి వెళ్ళే కొద్దీ చిన్న షాప్స్ ఉన్నాయి అనమాట. అది కానీ బ్యాక్ సైడ్ అయితే ఇందాక ఒక సర్ఫింగ్ చూపించాను కదా, అక్కడైతే బాగా సర్ఫింగ్ బాగా నేర్చుకుంటున్నారు వాళ్ళు. చాలా బాగుంది ఆ విజువల్స్ అవి చూడడానికి. రేపు మేబీ ఒకవేళ ఎవరైనా సర్ఫింగ్ చేస్తే మీకు చూపిస్తాను అది. సుగుణ టెక్స్టైల్స్ అంట. ఇదంతా ఇంకా నార్మల్ సిటీ టైప్ లోనే ఉంది. ఒక్క మేమున్న వీధిలోనే ఆ షాప్స్ అవి ఎక్కువగా ఉన్నాయి. అదే లైన్ లో అదర్ కంట్రీ వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. ఇంకా స్పాలని అవని ఇవని అక్కడ ఉన్నాయన్నమాట.
ఇంకా ఇంతే, ఇంక ఇటు వెళ్తే సిటీ బయటికి వెళ్ళిపోతాం. ఇదొక టెంపుల్. మహాబలిపురం అనేది టెంపుల్స్ కి బాగా ప్రసిద్ధిగాంచింది అనమాట. మనకి ఈ రూమ్కి వచ్చాక కొంచెం టైం దొరికిందనమాట. అంటే మనం బేగా వచ్చేసాం ఇక్కడికి, ఈ ఊరు బేగా వచ్చేయడంతో మనకి కొంచెం ఈవినింగ్ టైము సేవ్ అయింది. సో అందుకే ఆ సిటీ తిరగడానికి టైం దొరికింది. అండ్ ఇప్పుడైతే కుక్కర్ బిర్యానీ అయితే చేసుకున్నాం అనమాట, కుక్కర్ ఎగ్ బిర్యానీ. సో మనకి టైం ఉండడంతో మనం చేసుకోగలిగాం, లేకపోతే అది అవ్వదు అది కూడా.